నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాల పర్యటనకు రెడీ అయిన ఏపీ డిప్యూటీ సీఎం కురుపాంతో పాటు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో టూర్. తెలంగాణ అంటేనే బిజినెస్ అన్న సీఎం రేవంత్ పరిశ్రమలకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని హామీ. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట, బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ కొట్టివేత. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం, కావాలనే కొందరు కోర్టుకు వెళ్లారన్న భట్టి. విశాఖ కంచరపాలెంలో దొంగల హల్చల్, ఇంట్లో చొరబడి నగదు బంగారం అపహరణ. డీటెయిల్స్ చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెలలో చేపట్టే పర్యటనలకు షెడ్యూల్ రూపొందిస్తున్నారు. తొలుత పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంకు వెళ్తారు. అక్కడ గురుకుల పాఠశాలలో విద్యార్థుల అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన నేపథ్యంలో ఆ పాఠశాలను పరిశీలిస్తారు. తదుపరి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన ఉంటుంది. ప్రకాశం నెల్లూరు జిల్లాల్లోనూ పర్యటించాలని నిర్ణయించారు. రాజోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పర్యటన తేదీలు త్వరలో ఖరారు చేస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం ఆ ప్రాంత జన సైనికులు, వీర మహిళలు, నాయకులతో భేటీ అవుతారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెలలో చేపట్టే పర్యటనలకు షెడ్యూల్ రూపొందిస్తున్నారు. తొలుత పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం వెళ్తారు. అక్కడ గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన నేపథ్యంలో ఆ పాఠశాలను పరిశీలిస్తారు. తదుపరి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన ఉంటుంది. ప్రకాశం నెల్లూరు జిల్లాల్లోనూ పర్యటించాలని నిర్ణయించారు. రాజోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పర్యటన తేదీలు త్వరలో ఖరారు చేస్తారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆ ప్రాంత జన సైనికులు, వీర మహిళల, నాయకులతో భేటీ అవుతారు. విశాఖపట్నం కంచరపాలెం ఇందిరానగర్లో దోపిడీ దొంగలు బీభత్సం కలకలం రేపింది. ఓ ఇంట్లో చొరబడి వృద్ధురాలు, ఆమె మనవడిని బంధించి దొంగలు నగదు బంగారం అపహరించారు. మొత్తం 13 తులాల బంగారం, 3 లక్షల నగదు దొంగలు ఎత్తికినట్లు గుర్తించారు. వెళ్తూ ఇంట్లో ఉన్న కారు తలం తీసుకుని కారుతో సహా పరారయ్యారు. మొత్తం 3 దొంగలు వచ్చినట్లు గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీం నిరాకరించింది. హైకోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించింది. హైకోర్టు స్టే ఇవ్వలేదని, అందుకే సుప్రీంకోర్టుకు వచ్చామని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. స్టే ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వస్తారా అని ప్రశ్నిస్తూ పిటిషన్ను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం డిస్మిస్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, అభిషేక్ సాంఘ్వి వాదనలు వినిపించారు.
బీసీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు రాష్ట్ర చట్టసభల్లో ఆమోదం పొందుతాయని తెలిపారు. కానీ కావాలనే కొందరు బీసీ రిజర్వేషన్ల అమలుకు సర్కారు విడుదల చేసిన జీవోపై సుప్రీంకోర్టును ఆశ్రయించారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసిన కేసును డిస్మిస్ చేసినందుకు తాము సంతోషిస్తున్నామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు. ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 42% రిజర్వేషన్స్ ఓబీసీస్కి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన జియో పైన కొద్దిమంది సుప్రీంకోర్టులో కేసు వేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు ఇక్కడ సీనియర్ అడ్వకేట్స్తో కేసును రిప్రజెంట్ చేసి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన తరఫున ఈరోజు సుప్రీంకోర్టు ఆ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసినటువంటి కేసుని డిస్మిస్ చేసిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మీ అందరితో ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో 9,000 కోట్లతో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ క్వాలిటీ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఎలీ లిల్లీ సంస్థ ముందుకొచ్చింది. ఐసీసీలో సీఎం రేవంత్ రెడ్డితో ఎలీ లిల్లీ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు, ఎలీ లిల్లీ సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎలీ లిల్లీ సంస్థను అభినందించారు. తెలంగాణ పైన నమ్మకం వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అంటేనే బిజినెస్ అని సీఎం అన్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ అని పరిశ్రమలు పెట్టే వారికి తమ ప్రభుత్వం కొన్ని రకాలుగా మద్దతు ఇస్తుందన్న చెప్పారు. హైదరాబాద్లో అనేక దిగ్గజ ఫార్మా కంపెనీలు ఉన్నాయన్న సీఎం 40% బల్క్ డ్రగ్స్ హైదరాబాద్లో ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్లు హైదరాబాద్లోనే ఉత్పత్తి అయ్యాయని గుర్తు చేశారు. ఫార్మా పాలసీని తమ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్తుందన్నారు. జీనోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో సిల్క్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నయవంచక హామీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బాకీ కార్డు ఉద్యమాన్ని మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు. జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను పూర్తిగా మోసం చేసిందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరి, వంచనను బయటపెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు రూపంలో ప్రజల్లోకి వస్తోందని చెప్పారు. ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాల నూతన భవనాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. సుమారు 8 కోట్ల వ్యయంతో కార్పొరేట్ స్థాయి హంగులతో ప్రభుత్వ పాఠశాల నిర్మించామని మంత్రి చెప్పారు. త్వరలో డిజిటల్ క్లాసులతో పాటు ఏసీ రూమ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ పాఠశాల తెలుగు రాష్ట్రాల్లోని బెస్ట్ మోడల్ స్కూల్గా నిలవనుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విద్యకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం వచ్చే నాటికి 4 హాస్పిటల్, వరంగల్లో ఎంజిఎంని, ఇక్కడ నిమ్స్, సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్లో శంకుస్థాపన చేసి ఫౌండేషన్ స్థాయిలో ఉన్నదాన్ని ఈ 21 మాసాలలో మా R&D ఇంజనీర్ల సహకారంతో వాళ్ళని ప్రతి వారానికి 4 సార్లు నేను రివ్యూ చేసుకుంటూ అల్వాలు, సనత్ నగర్ అయితే అక్టోబర్ 30 డేట్ కూడా పెట్టాం. దాన్ని అన్ని కార్పొరేట్ ఆఫీసర్లు హైదరాబాద్ ఎన్ని ఉన్నాయో, యశోద, కామినేని, అపోలో, ఏజీ కంటే అలాంటి ఎక్విప్మెంట్తో ఇలా పేదలకు వైద్యం అందిస్తానికి రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 నుంచి 10 చేసి అవి పూర్తి చేయబోతున్నాం. ఈ సంవత్సరం అల్వాలదేమో కొద్దిగా మార్చి వరకు అవుతుంది. సనత్ నగర్ది ఈ అక్టోబర్ ఎండింగ్. నిమ్స్ ఇప్పుడు మన పక్కకున్న నిమ్స్ వచ్చే డిసెంబర్, ఎందుకంటే 2,000 కోట్లతో అది పెద్ద హాస్పిటల్. ఎల్బీ నగర్ వచ్చే జూన్. డేట్లు కూడా చెప్తున్నాం. ఫార్మర్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు, మీ మాటలు చెప్తున్నాం కాదు, మీరు పునాదులు వేసిండ్రు, శంకుస్థాపనలు వేసిండ్రు,
40,000 కోట్ల కాంట్రాక్టర్లు బకాయిలు పెట్టిపోయినరు, 8,000 కోట్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ కు బకాయిలు పెట్టిపోయినరు. ఆ బకాయిలు తీరుతున్నాం, కొత్తవి కడుతున్నాం. ఇలా పోయి చూసిరా, ఇలా పంజగుట్టలో 1,200 మంది వర్కర్స్ నడుస్తున్నారు. సనత్ నగర్ లో 1000 మంది డే నైట్ చేపిస్తున్నా. మా కాంట్రాక్టర్లతో, మా ఆర్ఎన్ ఇంజనీర్లతో ప్రతిరోజు మాట్లాడతా. అల్వాల్లో 1000 మంది నడుస్తున్నారు. ఇవన్నీ ఒకసారి చూసొచ్చి మాట్లాడాలి. వదిలిపెట్టేసి అని చెప్పి ఎన్నికల ముందు నిన్న ఎక్కడో జూబ్లీహిల్స్లో ప్రచారం చేసుకుంటాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్ణాటకలో పర్యటించారు. చిక్బల్లాపూర్ జిల్లాలోని చింతామణిపట్నంలో ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. జస్టిస్ వి గోపాల్ గౌడ్ అమృత మహోత్సవ వేడుకల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నడలో మాట్లాడి పవన్ కళ్యాణ్ అదరగొట్టారు. ఈ విషయం తెలుసుకున్న వేలాది మంది అభిమానులు ఆయన చూసేందుకు తరలివచ్చారు. ఇక్కడ మనకి నీటి సమస్య ఉందని, పెన్నార్ మరియు పలార్ నదీ పరివాహక ప్రాంతం మీద 10,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది మన పూర్వపు కోలార్ ప్రాంతం. ఒకప్పుడు ఇది సిటీ ఆఫ్ లేక్స్, సరస్సుల నగరంగా పేరుగాంచిన బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఈ కోలార్ ప్రాంతంలో దాదాపు 5,000 పైగా చెరువులు ఉన్నాయి. ఈ ప్రాంతం మన దక్షిణాసియా ఖండంలోనే ఎక్కువగా సరస్సులు, చెరువులు కలిగి ఉన్న ప్రాంతం. ఇది మన పూర్వీకులు, మధ్యయుగ పాలకులు నీటి సంరక్షణ, నీటి పరివాహక నిర్వహణ వారికి ఉన్న అపార విజ్ఞానానికి నిదర్శనం. అలాగే ఇది మన జిల్లాలన్నీ కూడా ల్యాండ్ లాక్ రీజియన్స్ కాబట్టి నీటిని అందించడం మీద ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది చాలా బలంగా మాట్లాడారు అందరూ. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అలాగే కోలార్, చిక్బళ్ళాపూర్ జిల్లాలు బెంగళూరుకు ఆహారాన్ని అందించే అక్షయ పాత్ర ఈ రోజున నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి సోదర భావంతో మీ సమస్యని పరిష్కరించడం కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నం మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో జిల్లా పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. విశాఖ జిల్లా అధ్యక్షుడు రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరుది కళ్యాణి, వైసీపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. ఈ నెల 9న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ వస్తున్నారని తెలిపారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. మాకరవరపాలెంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలను పరిశీలిస్తామని తెలిపారు. చంద్రబాబు మెడికల్ కళాశాలలు ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నడిపే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. జరిగింది. అలాగే 2024 ఎన్నికలైన వెంటనే పాడేరు మెడికల్ కాలేజ్ కూడా ప్రారంభించడం జరిగింది. ఎంత గొప్పగా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు వాటిని 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయడానికి మొన్ననే టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారు అని ఆలోచిస్తే 2 విషయాలు నాకు అర్థమవుతున్నాయి. ఒకటేంటంటే అతను 3 సార్లు గతంలో ముఖ్యమంత్రిగా చేశారు, ఇది 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా అతను ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మాణం చేపట్టలేదు. జగన్ గారు కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. అందులో 2 ఏళ్ళు కోవిడ్కి పోయినా కూడా కేవలం 3 ఏళ్ళలో 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభించడం, ఇంకో 11 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉండడం, ఇవన్నీ చూసి జగన్ గారికి మంచి పేరు వస్తుంది కాబట్టి తట్టుకోలేక ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు కేంద్రం ఇస్తామన్నా కూడా వద్దు అని వెనక్కి రాశారు. దానికైతే ఒకటే కారణం, అతను కుప్పంలో చేస్తామన్నటువంటి నిర్ణయం కేంద్రంలో తీసుకుంటే మీరు ఈ ప్రాంత వాసిగా మీరు రాజీనామా చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అది నిన్న జరిగినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంత నాయకత్వం సదస్సులో కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు స్టాండ్ ఏంటంటే స్టాండ్ లో ఏ రకమైనటువంటి మార్పు లేదు. ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అనేటువంటి విషయాన్ని ఈ రోజు కాదు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరిగినటువంటి సమావేశంలో ఆ వేదిక మీద చెప్పినటువంటి దమ్మున్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి విషయాన్ని ఏ రోజు
ఏపీలో మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. విశాఖపట్నం జీజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపాం బాధిత విద్యార్థులను హోంమంత్రి అనిత పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఆమె తెలిపారు. ఈ ఘటనపై సమగ్రమైన విచారణ జరుగుతుందన్నారు. పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో 2 గిరిజనులు డిప్యూటీ సీఎంలు ఉన్నారని, కనీసం ఒక్కసారైన ఆశ్రమ పాఠశాలను సందర్శించారా అని ప్రశ్నించారు. పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విజయవాడ భవానీపురంలోని హరిత బేరం పార్క్లో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్గా మందలపు రవికుమార్తో మంత్రి కందుల దుర్గేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. మందలపు రవికుమార్ ఎంపికను సమర్థిస్తూ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అధునాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీలకు వినియోగిస్తూ ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలలో భాగస్వామ్యులు కావాలని సూచించారు. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసి పట్టుకున్న మొట్టమొదటి వ్యక్తి సీఎం చంద్రబాబు అని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్గా మందలపు రవి ప్రత్యేక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నానన్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఎమ్మెల్యే తలసాని దర్శించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు తలసానికి బెల్లంతో తులాభారం వేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మిత్రుల సమక్షంలో తలసాని భారీ కేక్ కట్ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. రాత్రి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో రాజయ్యపేటలో పిడుగుపడి 2 పాడి గేదెలు మృతి చెందాయి. దాంతో పాడి రైతు మైలపల్లి బైరాగి స్వామి ఆందోళన చెందుతున్నారు. ఆ పాడి పశువుల విలువ 1,50,000 రూపాయలు ఉంటుందని తెలిపాడు. ప్రస్తుతం 2 పాడి గేదెలు మృతి చెందడంతో నా జీవనోపాధి కోల్పోయానని రైతు వాపోయాడు. గుంటూరులో సచివాలయం సిబ్బంది తీరుతో మహిళకు రేషన్ బియ్యం అందడం లేదు. లక్ష్మీ శైలజ అనే మహిళ తన పేరును రేషన్ కార్డులో తొలగించారంటూ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ఫిర్యాదు చేసింది. తాను బ్రతికున్నప్పటికీ చనిపోయిందంటూ రేషన్ కార్డు నుంచి పేరు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అధికారుల నిర్లక్ష్యంతోనే రేషన్ కార్డులో తన పేరు తొలగిపోయిందని ఆరోపించింది. గత 2 నెలల నుంచి తనకు రేషన్ ఆపేసి చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారని వాపోయింది. నా పేరు లక్ష్మీ శైలజ. నేను అడితక్కలపాడు రాజీగృహాల కాడ నుంచి వస్తున్నాను. నేను పోయిన నెల స్టోర్ కార్డుకి వెళ్ళినప్పుడు బియ్యం కార్డులో నా పేరు తీసేసేసన్నారు. నేను వెళ్ళి బియ్యం కార్డు ముద్ర వేసాను. ముద్ర వేస్తే నీ పేరు లేదమ్మా అన్నాడు. అంటే ఏందన్న ప్రతి నెల నేనే కదా తీసుకునేదంటే ఏమోనమ్మా నీ పేరు రావట్లేదు, 2 పిల్లల పేర్లే వస్తున్నాయి అన్నాను. సరే సచివాలయానికి వెళ్ళంటే సచివాలయానికి వెళ్ళా. సచివాలయానికి వెళ్ళేసేస్తే అక్కడ అధికారులు లేరు. ఈఆర్ఓ గారిని కలవమన్నాడు కానీ ఈఆర్ఓ గారు అసలు కలవలేదు. మళ్ళీ వారం ఆగమన్నాడు. మళ్ళీ వారం ఆగి నాకు కూడా వెళ్ళినా కానీ ఈఆర్ఓ గారు లేరు. సరేనని చెప్పేసేసని నేను కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చానండి. మళ్ళీ రేపు 1 తారీఖు వస్తే బియ్యం ఇస్తారు మళ్ళీ ఎట్టాగని చెప్పాను. నేను కలెక్టర్ గారి కాడికి వచ్చేసి అటు నుంచి వస్తుంటే నాకు ఇటు దారి తెలియక నేను వెళ్ళి అక్కడ అడిగి అండి నేను కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళంటే మా తెల్లమ్మ అన్నాడు. ఏందమ్మని ఆయన సార్ గారు అడిగాడు. అడిగితే నేనేం చెప్పంటే అండి నా బియ్యం కార్డులో పేరు తీసేసారండి. అంటే అమ్మ నీ ఆధార్ కార్డు బియ్యం కార్డు ఇటు అమ్మ అన్నాడు. అనే కంప్లీట్ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.